హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇఫ్ యూర్ ఫస్ట్ టైం వాచింగ్ మీ, ఐఎమ్ భావన అండ్ ఐ మేక్ కంటెంట్ ఆన్ ఫ్యాషన్, బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్. సో ఇవాళ థింగ్ ఏంటంటే నెక్స్ట్ వీక్ నా బర్త్డే ఉందన్నమాట. సో దానికోసం షాపింగ్కి వెళ్తున్నాము. ఆల్రెడీ నా బర్త్డే డ్రెస్ అయితే నేను ఆల్రెడీ తీసేసుకున్నా, బట్ కొంచెం లాస్ట్ మినిట్ షాపింగ్ ఉందన్నమాట. సో దానికోసం మేము మా ఇంటి దగ్గర నుంచి ఒక అవుట్లెట్స్ ఉంటాయి, గ్రేప్ వైన్ మిల్స్ అని, అక్కడికి వెళ్తున్నాం. అది అరౌండ్ 20 మినిట్స్ మా ఇంటి దగ్గర నుంచి అయితే. బట్ ఇవాళ నేను కాలేజ్కి వచ్చానమాట. సో మా కాలేజ్ నుంచి వెళ్తున్నాం అనమాట. ఐ హ్యావ్ ఫ్యూ అపాయింట్మెంట్స్, హెయిర్ అపాయింట్మెంట్స్. ఐఎమ్ ట్రయింగ్ సంథింగ్ న్యూ విత్ మై హెయిర్ ఫర్ ద ఫస్ట్ టైం. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్ యాజ్ వెల్. సో ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం. డాలస్ డౌన్ టౌన్ దగ్గర ఉన్నాం అనమాట. సీ యూ గైస్ అగైన్ ఆఫ్టర్ గోయింగ్ దేర్. మన ఫస్ట్ స్టాప్ అయితే ఎక్స్‌ప్రెస్ అన్న స్టోర్ అనమాట. ఇక్కడ యూజువల్లీ ఎక్కువగా ఫార్మల్ వేర్ దొరుకుతాయి. అండ్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ సైడ్‌లో కూడా ఉంటది. బట్ నేనైతే కొంచెం సమ్మర్ కలెక్షన్ చూడ్డానికి చాలా బావుందని చెప్పేసి వచ్చాను. అండ్ ఆ రోజు ఆల్సో సేల్ కూడా నడుస్తుంది. ఐ థింక్ అప్ టు 60% ఎంత. సో, అందుకోసం అని చెప్పేసి కొన్ని డ్రెసెస్ చూస్తే అవేమో చాలా ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి. దాంట్లో ఇది నాకు చాలా డిఫరెంట్ కలర్‌గా, చాలా డిఫరెంట్ ప్యాటర్న్‌లో నచ్చింది. చాలా ఫ్లోరల్ ప్యాటర్న్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఆ రోజు. సమ్మర్ కలెక్షన్ అయితే చాలా చాలా బావున్నది గానీ, చాలా ఎక్స్‌పెన్సివ్‌గా కూడా ఉన్నాయి. ఇంకా అట్లా మా ఫ్రెండ్స్ కోసం నేనైతే కొంచెం సేపు వెయిట్ చేసి, వాళ్ళ షాపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నా ఫేవరెట్ స్టోర్‌కెళ్ళాం. అదేంటంటే హెచ్&ఎం. సో, ఇక్కడేంటంటే నేను ఆల్రెడీ స్ప్రింగ్ స్టార్ట్ అయినప్పుడే సమ్మర్ కలెక్షన్ అన్నది నేను ఆల్రెడీ పర్చేస్ చేసేసాను. సో, బట్టలైతే నాకంత ఎక్కువగా ఏమి నచ్చలేదు. సో, అందుకోసం అట్లా ఒక రౌండేసేసి నెక్స్ట్ అయితే నేను జ్యువెల్లరీ సెక్షన్‌కి వెళ్ళిపోయాను. ఇక్కడైతే నేను కొంచెం జ్యువెల్లరీ పీసెస్ చూస్తున్నాననమాట. నాకు నా బర్త్‌డే డ్రెస్ మీదకి సూట్ అయ్యేవి ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి. అండ్ అట్లా కొంచెం అయితే షాప్ చేసి కొన్ని ఇయర్ రింగ్స్ అండ్ కొన్ని బ్రేస్లెట్స్, హ్యాండ్ స్టాక్స్ తీసుకొని అక్కడి నుంచి బిల్లింగ్ చేయించేసుకొని మేమైతే ఇంక అక్కడి నుంచి బయలుదేరిపోయాం. సో షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. నేను ఇంటికెళ్ళిన తర్వాత నేనేం తీసుకున్నానో మీకు చూపిస్తాను. సో ప్రస్తుతం అయితే మేము #ఇండియా అన్న రెస్టారెంట్కి వచ్చాం బిర్యానీ తినడానికి. లెట్ మీ షో యూ గైస్. ఇదనమాట. ఇది మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 మినిట్స్ అంతే. సో హియర్ ఇంకా తినేసి లెట్స్ గో హోమ్. హాయ్ గాయ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో ఇవాళ మనం మన హెయిర్ అపాయింట్మెంట్కి వెళ్తున్నాం. నేను చెప్పినట్టుగా నా హెయిర్ అపాయింట్మెంట్ వచ్చేసి 10:30కి, బట్ నేను ఆల్మోస్ట్ లైక్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్తున్నాను. 11 o'clock అవుతుంది. నేను ఆల్రెడీ సలాన్ వాళ్ళకి కాల్ చేసి అయితే ఐ హావ్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ దెమ్. దే సెడ్ దట్స్ ఓకే, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సో నాది వచ్చేసి ఫ్రిస్కోలో, మేము ఉండేది ఇర్వింగ్లో, విచ్ విల్ ఆల్మోస్ట్ టేక్ లైక్ అరౌండ్ 50 మినిట్స్ మాకు ఇక్కడికి రావడానికి. అండ్ ఆల్సో ఇవాళ ఫ్రైడే కాబట్టి ఆఫీసెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ లేట్ అయింది. సో దట్స్ ఓకే. సో నేను వెళ్ళే సలూన్ వచ్చేసి లివ్ ఫ్రీ అండ్ డై అన్న సలూన్ అనమాట. నేను ఫర్ ద ఫస్ట్ టైం నా హెయిర్ అండ్ డై చేయబోతున్నాను, which I'm little bit nervous about but also excited, and I don't know how it's gonna turn out. నేను mostly brown families వైపు lean అవుతున్నాను. I'll put my inspirations over here. సో ఇంకొక 9 minutesలో మేము రీచ్ అయిపోతున్నాము. So I'll see you guys after reaching to the salon and we'll get our hair dyed.
సలాన్ అయితే చాలా బావుంది గదా! సో, ఆల్రెడీ మనం లేట్‌గా వచ్చాం కాబట్టి, నేనైతే కాసేపు వెయిట్ చేశాననమాట. నా టర్న్ కోసం. అండ్ ఫైనలీ నా టర్న్ అయితే వచ్చింది. సో, యాక్చువల్లీ నేనైతే కన్సల్టేషన్ కూడా బుక్ చేసుకున్నాను. సో, ఇక్కడ మేము అదే మాట్లాడుతున్నాం అనమాట. షీ టోల్డ్ మీ ద డిఫరెన్స్ బిట్వీన్ పార్షియల్ హైలైట్స్ అండ్ ఫుల్ హైలైట్స్ అంటే ఏంటి అని. సో, బేసిక్‌లీ పార్షియల్ హైలైట్స్ అంటే మనకి అక్కడక్కడ స్ట్రాండ్స్‌కి మాత్రమే ఇస్తారు. వేరస్ I think full highlights అంటే షీ టోల్డ్ మీ దట్ హెయిర్ మొత్తానికి ఇంక్లూడింగ్ ద గ్లోబల్ అండ్ ఎవ్రీథింగ్. సో, మేమైతే పార్షియల్ హైలైట్స్‌కెళ్ళాము. అండ్ షీ ఆస్క్డ్ మీ టు షో ఫ్యూ ఆఫ్ మై ఇన్‌స్పిరేషన్స్. షీ సా మై హెయిర్ అండ్ దెన్ ఒక చిన్న స్ట్రాండ్ టెస్ట్ కూడా తీసుకుందనమాట. జస్ట్ సో థాట్ అసలకి ఎంత పిగ్మెంట్ అన్నది పడుతుంది మన హెయిర్‌కని చెప్పేసి. బికాజ్ నాది ఇప్పటిదాకా ఎప్పుడు హెయిర్ కలర్ అన్నది అసలు చేయలేదనమాట. సో, షీ డిడ్ థాట్ అండ్ దెన్ ఐ టోల్డ్ హర్ నాకు రూట్స్ నుంచి వద్దు కలర్ అన్నది అని చెప్పి. సో, షీ స్టార్టెడ్ కటింగ్ మై బ్యాంగ్స్ అనమాట. సో థట్ షీ విల్ నో క్రౌన్ ఏరియా దగ్గర ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. నేనైతే నా హెయిర్ కట్‌కి ఐ టోల్డ్ హర్ టు ఆహ్, గో ఫర్ వుల్ఫ్ కట్. బికాజ్ నేను ఎప్పుడు లాంగ్ లేయర్స్ చేస్తాను. సో, ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ దిస్ టైమ్. సో, అందుకోసం ఐ వాంటెడ్ అ లాట్ ఆఫ్ వాల్యూమ్ ఎట్ ద క్రౌన్. దిస్ ఇస్ వాట్ ఐ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ అనమాట తనకి. సో, మేబీ ఎవరికన్నా హెల్ప్ అయితదని చెప్పేసి. సో, యాహ్! షీ స్టార్టెడ్ కటింగ్ మై బ్యాంగ్స్. ఇక్కడైతే ఆల్రెడీ నా హెయిర్‌లో చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. నా బ్యాంగ్స్ కట్ చేసిన వెంటనే. సో, యాహ్! అది కట్ చేసి షీ వాస్ ఎక్స్‌ప్లెయినింగ్ మీ అనమాట. ఆ వాల్యూమ్‌ని తాగడానికి ఎట్లా స్టైల్ చేయాలి ఏంటి అన్నది. అండ్ దెన్ షీ స్టార్టెడ్ కలరింగ్ మై హెయిర్ ఆఫ్టర్ థాట్. అండ్ ఒక 30-40 మినిట్స్ ఉంచిన తర్వాత షీ వాష్డ్ మై హెయిర్ అండ్ రెగ్యులర్ హెయిర్ కట్ అనేది స్టార్ట్ చేసింది ఫర్ మై లెన్స్. అండ్ యాహ్! ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ అనమాట. ఆల్మోస్ట్ లైక్ 40 మినిట్స్ అంది గానీ, షీ ఫస్ట్ సా అండ్ దెన్ షీ వాంటెడ్ మీ టు వెయిట్ ఫర్ అనదర్ 10-15 మినిట్స్. సో, ఆల్మోస్ట్ లైక్ టెక్నికల్లీ అరౌండ్ ఒక 1 అవర్ దాకా వెయిట్ చేయించింది. అండ్ దెన్ షీ స్టార్టెడ్ కటింగ్ మై హెయిర్. సో, ఫైనల్లీ వి ఆర్ డన్ గైస్. ఇదే నా ఫైనల్ లుక్ ఫర్ మై హెయిర్. హానెస్ట్‌లీ చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నాకసలు ఏం డిఫరెన్స్ తెలీలే. బట్ వన్స్ దే హావ్ కంప్లీట్‌లీ ఫినిష్డ్ ఇట్ ఐ కుడ్ సీ ద డిఫరెన్స్. ఇక్కడైతే నా హెయిర్‌ని తను కొంచెం సెట్ చేసి అండ్ దెన్ వి ఆర్ టేకింగ్ ఫ్యూ పిక్చర్స్ ఫర్ దేర్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ దట్స్ మీ పోజింగ్. ప్రస్తుతం హెయిర్ కట్ ఇస్ డన్. నౌ we gotta go for nails. నెయిల్స్ యాక్చువల్లీ నెయిల్స్కి నేను అపాయింట్మెంట్ తీసుకోలేదు, బట్ వాళ్ళు వాకిన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తానన్నారు కాబట్టి లెట్స్ గో దేర్ అండ్ సీ. అండ్ we're gonna get our nails also done today. Yay! Anna. Inside of the New nails. Let me show you. Back home and I'm also very tired. డైరెక్ట్గా నెయిల్ సలూన్ నుంచి మేము మా ఫ్రెండ్స్ వాళ్ళ ప్లేస్కి వెళ్ళాం. అక్కడే నా డిన్నర్ కూడా నేను ఫినిష్ చేసేసాను. సో నా నెయిల్స్ చూపించలేదు కదా మీకు ప్రాపర్గా. ఐ డోంట్ థింక్ సో ఐ షోడ్ ఇట్ ప్రాపర్లీ. నేనైతే ఈ క్యూట్ మెటాలిక్
పింక్ కలర్ చూస్ చేసుకున్నాను. దానిపైన ఇట్లా ఒక క్యూట్ బో కూడా. సో ఇదొచ్చేసి ఐ గెస్ ఈ స్టైల్‌ని, టెక్నిక్‌ని దే కాల్ ఇట్ యాస్ క్యాట్ ఐ జెల్ నెయిల్స్. సో దట్ ఈస్ వాట్ ఐ గాట్ ఇట్ డన్. ఇప్పుడు కరెంట్‌లీ ఇది ట్రెండ్‌లో ఉంది. సో ఐ గాట్ దట్ డన్. అండ్ ఆల్సో వీ హ్యావ్ H&M haul. నిన్న చూపిస్తానన్నాను బట్ లాస్ట్ నైట్ ఐ కుడెంట్. సో ఫస్ట్‌లీ నేనైతే I picked up this beautiful summer dress from H&M. This color is so pretty. I mean like ఇది I guess ఎవర్ ఎండింగ్ ఏమంటారు ఒక కలర్ కాంబినేషన్ అనుకుంటా, ఎస్పెషలీ when it's summer. This is a long maxi dress. I hope you guys can see it. So I got this dress and I also got a couple of jewelry. Let me show you guys. So firstly వచ్చేసి I got this hoops. I have a lot of hoops but I feel నా face ki hoops suits better for me. And also I got one necklace as well. Oh, so this is the one. It has a little bit black beads to it. And next వచ్చేసి ఇది ఒక హ్యాండ్ కఫ్ తీసుకున్నాను. సో ఈ జ్యువెలరీ అంతా ఐ గాట్ ఇట్ ఫర్ లైక్ మై బర్త్డే ఇట్ సెల్ఫ్ అండ్ ఐ రియల్లీ లవ్ దీస్ ఇయర్ రింగ్స్. సో ఇవి ఒకటి తీసుకున్నాను నేను. దీస్ ఆర్ సో క్యూట్. నేను ఇంటికి వచ్చి ట్రై చేసిన తర్వాత దే ఆర్ సో క్యూట్. అండ్ ఐ ఆల్సో గాట్ అనదర్ హ్యాండ్ కఫ్. సో బేసిక్లీ ఏంటంటే నా దగ్గర ఎక్కువ హ్యాండ్ కవ్స్ ఆర్ లైక్ హ్యాండ్ స్టాక్స్ ఎక్కువగా లేవు. సో ఐ వాంటెడ్ టు షాప్ దోస్. అండ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా like just add-ons anamata. So that's all I got from H&M. And yeah, also these earrings that I wore today ivi kuda H&M nunche. నాకు పర్సనలీ యూఎస్కి వచ్చిన తర్వాత H&M has been my favorite brand to shop. And it is firstly affordable. Secondly ఏంటంటే మనకి స్టాక్ అన్నది రిఫ్రెష్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ద స్టోర్ విచ్ ఐ గో, they refresh the stock every week I guess or every 2 weeks ki, which is a really good thing. And yeah, I guess that's all for today's video. I hope మీరందరూ నా వీడియో చూసి చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ ఆల్సో దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. సో ఏమన్నా నేను మార్చుకోవాల్సినవి ఉన్నా ఆర్ ఎల్స్ లైక్ ఇఫ్ యూ గైజ్ వాంట్ మీ టు do some other kinds of videos, do let me know in the comment section. And also if you like this video, please don't forget to like, share and subscribe. I'll see you all again in the next video. Probably it's gonna be my birthday vlog. But until then, bye bye.